బాలీవుడ్ లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ 'సన్ ఆఫ్ సర్దార్ 2'. ఈ చిత్రానికి అజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ మృణాల్ ఠాగూర్ జంటగా నటించారు. ఆగస్టు 1న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. బాలీవుడ్లో ఈ మూవీకి ఎన్ని ప్రమోషన్స్ చేసినా బాక్సాఫీస్ దగ్గర బజ్ అయితే రాలేదు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 34.25 కోట్ల రూపాయల నెట్ను, 41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్లో వచ్చిన 8 కోట్ల రూపాయల వసూళ్లను కలుపుకొని ఈ మూవీ 8 రోజుల్లో వరల్డ్ వైడ్గా 49 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక 9వ రోజు వసూళ్ల విషయానికి వస్తే, వీకెండ్ అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. కేవలం 4 కోట్ల రూపాయల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ వసూళ్ల ప్రకారం చూస్తే ఈ మూవీ ఇంకా నష్టాల్లోనే ఉంది. ఇక థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రజెంట్ 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం వీకెండ్లో మాత్రమే వసూళ్లను సాధిస్తుంది. మిగతా రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో.